మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 10వ అంశంగా పరులకు ఒసగుడు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. లూకా 6:36 నుంచి 46 వరకు. ఈ 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 46 వరకు పరలోక రాజ్యాంగ చట్టం అండి. పరలోక తండ్రి పిల్లలు ఈ విధంగా జీవించాలి. ఈ లోకులు మరి సైతాను అధికారం క్రింద ఉన్నవాళ్ళు స్వార్థము, అవినీతి, దోచుకోవడము, నాకు నేనే తినాలి, ధనికుడిలాగా అన్నమాట లూకా 16లో. కానీ దేవుని రాజ్యంలో ఉన్న దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. వాళ్ళకున్నది పేదలతో పంచుకోవడము, క్షమించడము, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడము, అలా మనం ఉండాలి. ఈరోజు ఇంకొక 5 అంశాలు మనం చూద్దామండి. నిన్న నేను 10 చదివాను, కానీ 5 మాత్రమే వివరించాను. లూకా 6:36 చాలా ముఖ్యమైనదండి. మీ పరలోక తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి. అలాగే మత్తయి 5:48 అండి. మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై ఉండండి. బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. తర్వాత మాథ్యూ 11:29 బీ సింపుల్, హంబుల్ అండ్ ప్యూర్. యేసు ప్రభువు చెప్తారు, నా నుంచి నేర్చుకునండి, నేను సాత్వికుడను, సాధుశీలుడను, వినమ్ర హృదయుడు. వినయం ఉన్న వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, సేవ చేస్తారండి. యేసు ప్రభులాగా కాళ్ళు కడగడం, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టడం, మరియ తల్లిలాగా ఎలిజబెత్ అమ్మకి సేవ చేయడం. పరిశుద్ధ ఆత్మ రాగానే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకి సేవ చేస్తారు 3 నెలలు, బాబు పుట్టే వరకు అన్నమాట. దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, శిష్యుల కాళ్ళు కడుగుతారు. యేసు ప్రభు చూడండి, అదే వినయం అన్నమాట. పునీతుల్లో కూడా మనం చూస్తాము ఎంత సింపుల్. జాన్ మరియా వియాని గారు కానీ ఎవరిని మనం చదివిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, షౌరి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క లెజెండ్ అండి. మనం పాటించడానికి ఇంతమంది పునీతులు మన చుట్టూ కూడా మేఘంల వలె ఆవరించి ఉండగా మనల్ని పెనవేసుకున్నటువంటి ప్రతి చిక్కుల పెట్టే పాపాన్ని తెంచివేసి మనము విశ్వాసమునకు కర్త, దాన్ని ముగించువాడైన యేసు ప్రభు మీద మన దృష్టిని నిలుపుదామని హెబ్రీ 12:1, 1-2 వచనాల్లో పౌలు రాస్తాడండి. యేసు ప్రభు ఎన్ని అవమానాల్ని సహించాడు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు ఈ లోకంలో, అన్నిటినీ ఆయన జయించి ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఆయన మీద మన దృష్టిని మనం కేంద్రీకరిద్దాం. ఈ లోకమంతా శ్రమలే, ఈ లోకంలో శోకము, కన్నీళ్ళు, శ్రమలు. కానీ ఈ శ్రమలు, ఈ కన్నీళ్ళు, ఈ సిలువ మార్గమే పరలోకానికి మార్గం, ప్రేమ మార్గం. మనకున్నది పంచుకోవడం అన్నమాట, అది పరలోకానికి మార్గం. యేసు చూపించిన ప్రేమ మార్గమే పరలోకానికి మార్గము. అలా యేసు నడిచిన దారిలో నడిచిన వాళ్ళే ఆయన యొక్క నిజమైన శిష్యులు. ఇది మీరు రాసుకొనండి మీ ఇంట్లో, మీ హృదయంలో, మీ నోటితో చెప్పుకుంటూ ఉండండి. మీకు మీరే చెప్పుకోవాలి, జసింత నీ పరలోక తండ్రి వల్లే నీవు కూడా కనికరాన్ని కలిగి ఉండు. ఈరోజు మరి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇక్కడికి వచ్చాను, కార్లో డ్రైవరు, లేకపోతే మంచి ఫుడ్డు, మరి మంచి కాఫీ తాగాను, తర్వాత గాలి పీల్చుకుంటున్నాను, మంచి వస్త్రాలని దేవుడిచ్చారు. ఇంత కరుణ నాకు ఆయన చూపించినప్పుడు నేను కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందులో కొంచెమైనా చూపించాలి. అదండి ఈ మాట యొక్క అర్థం అన్నమాట.
కనుకనే యాకోబు చెప్తాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 13లో ఏం చెప్తాడంటే, కనికరము లేని వారికి కనికరము లేని తీర్పే దేవుని నుండి లభించును. మరి ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనికుడిని చూస్తున్నాం, కనికరం లేదండి. రోజు విందులు వినోదాలు పట్టుబట్టలు, ఇంట వాకిట ఉన్న ఆ లాజర్కి కొద్దిగా కూడా కరుణ చూపించలా. ఇంత అన్నం పెట్టొచ్చు కదండి. అసలు ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన తిన్న తర్వాత ఆ బల్ల క్రింద అంతా ఊడుస్తారు, అక్కడ కింద పడిన మెతుకులు ఊడ్చి బయట పడేస్తే అవి ఏరుకొని తింటున్నాడంట. హ్యూమన్ డిగ్నిటీ, ఒక మనిషిని మనిషిలాగా గౌరవించాలి. నీ వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. కనికరం లేకుండా ఉన్నాడు కనుక ఆయన నరకంలో వెళ్ళి కాలుతూ ఉన్నాడనమాట. మనం ఎప్పుడూ ఈ లోకంలో ఉండడానికి రాలేదండి. మనం తిరిగి మళ్ళా పరలోకానికి వెళ్ళాలి. అదే మన ఇల్లు, పరలోక తండ్రి మన నాన్న. ఇక్కడ దేవుడిచ్చిన పనిని, దేవుడు ఎంత కరుణామయుడు అని లోకానికి మనం చూపించాలి. అదే యేసుప్రభు అంటారు, ప్రజల ఎదుట నన్ను అంగీకరించు వానిని నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తాను. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ రోజు 900 మందికి అన్నం పెట్టేదంటండి. అంటే యేసు ప్రభు ఎంత కరుణామయుడని ప్రజల ఎదుట సాక్ష్యం ఇస్తుందన్నమాట. ఇది చర్చిలో పాటలు పాడడము, చర్చిలో ప్రార్థన చేయడము అది కాదు, ఇలా జీవించాలి. యేసు ప్రభులాగా జీవించడమే ప్రార్థన అండి. అలా జీవించిన వాళ్ళే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, పునీతులందరూ కూడా. ఈ అమ్మాయి ఎంత 24 సంవత్సరాలే, చిన్న తెరేసమ్మ 24 సంవత్సరాల్లో వాళ్ళ జీవితం దేవుని ఎంత ఘనపరిచిందంటే, పరలోకానికి వెళ్ళినప్పుడు హంగేరి ఎలిజబెత్ అమ్మ ఒక మహారాణి అండి. నాన్న ఒక మహారాణిగా ఉండి ఈ బిడ్డ మన ప్రియమైన కుమార్తె రోజు 900 మందికి పేదవాళ్ళకి అన్నం పెట్టేది నాన్న. ఇంట్లో ఎంత అపోజిషన్, అత్తగారు వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు, మర్దులో ఆడపడుచులు అయినా కూడా ఎంత సాక్ష్యం. ఇదిగో నా దేవుడు ఇంత కరుణామయుడని చూపించింది నాన్న. అది ప్రజల ఎదుట మనం యేసు ప్రభుని అంగీకరించడం అంటే అన్నమాట. కరుణ కలిగి మనం ఉండాలండి. మరి మత్తయి సువార్త 18 కూడా ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. అక్కడ క్షమాధర్మముల గురించి ప్రభు చెప్తున్నారండి. మత్తయి 18 ఏంటంటే సోదర ప్రేమని గురించినటువంటి సందేశం అన్నమాట. మెసేజ్ ఆన్ బ్రదర్లీ లవ్. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు? 7 సార్లు అంటే కాదు, 70 సార్లు అని. మరి ఒక రాజుకి ఒక సేవకుడు 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడు. మరి రాజు అంటాడు, బాకీ కట్టు అంటే లేదు, నేను కట్టలేను, కొంచెం టైం ఇవ్వండి అని. కట్టు అని అంటాడు రాజు. కానీ కాళ్ళ మీద పడి అడిగితే, ఇంకా నువ్వేం కడతావు, వద్దులే, క్షమిస్తానని క్షమిస్తాడు. కానీ ఈ సేవకుడు బయటికి వెళ్ళి తనకి 100 రూపాయలు బాకీ ఉన్న ఆయనని పట్టుకొని, చొక్కా పట్టుకొని ఉంటాడు, చెరసాల్లో పెట్టిచ్చేస్తాడు. అప్పుడు వెళ్ళి మిగతా సేవకులు చెప్తారు, అయ్యా మీరు ఎంత క్షమించారు, కానీ ఒక్క 100 రూపాయల కొరకు తన తోటి సేవకుడిని చెరసాల్లో పెట్టించాడు. అప్పుడు రాజు పిలిచి ఏమంటాడంటే, నేను నీ పట్ల కరుణ చూపించినట్లు నీవు నీ తోటి వాని పట్ల కరుణ చూపవలదా అని వీనిని కాళ్ళు చేతులు కట్టి అదిగో చీకట్లోనికి త్రోసివేయండి, తలారులకు అప్పగించండి. తలారులు అంటే పిచాచులు. మరి దేవుడు ధనికుడిని కూడా పిచాచులకు అప్పగిస్తే పిచాచులు ఆయనను అగ్నిలో వేసి కాలుస్తున్నారు అన్నమాట. కనుక దేవుడు మనకెంత కరుణ చూపించారో మనం కూడా అందులో కొంతైనా మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల, మన కన్న తల్లిదండ్రుల పట్ల కరుణ చూపించాలండి. ఇప్పుడు చూస్తున్నాను నేను, అవుతే చాలామంది పిల్లలు కఠినమైపోయి ధనికుల్లాగా కడుపులో మోసి కని పెంచిన తల్లిదండ్రుల పట్ల ఎంత క్రూరంగా ఉంటున్నారు. దేవుడు అన్నీ గమనిస్తున్నారండి. కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే దేవుడి నుంచి లభిస్తుంది. మనం పరలోకానికి వెళ్ళాలంటే మనల్ని కరుణించాలి యేసుప్రభు, మనల్ని మన్నించాలి మన పాపాలు. ఎందుకంటే మనందరం పాపులమే, ఒక్కరూ నీతిమంతులు లేరు. నేను పాపి,
నాకు యేసు ప్రభు కరుణ కావాలండి. నన్ను ఆయన రక్తంలో కడిగి క్షమించి కల్వరి శిలువ చెంత నాకు వివాహ వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం ఇస్తేనే తప్ప నేను పరలోకానికి వెళ్ళలేను. ఆ కనికరము, క్షమాపణ మనం పొందాలంటే మనం కూడా క్షమించాలి, అలాగే మనం కూడా కరుణ కలిగి ఉండాలన్నమాట. ఇంకా లూకా 6:37 అండి. ఇది నన్ను మార్చింది కాబట్టి చెప్తున్నాను. లూకా 6:36, 37, 38 ఈ 3 వచనాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఎక్కువ చదువుకుంటాను నేను. ఒకటి, మీ పరలోక తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి. ఇంకా 37 ఏంటంటే అక్కడ 2 విషయాలు చెయ్యొద్దు, 38 2 చెయ్యండి అని. ఏం చేయొద్దు ఇక్కడ అంటే, పరులను మీరు తీర్పు తీర్చకండి, మీకును తీర్పు తీర్చబడదు. కూర్చొని వీళ్ళిట్లా వాళ్ళట్లా తీర్పు తీర్చడానికి యేసు ప్రభువే వస్తారండి. ఎవరైతే మన కొరకు సిలువలో మరణించారో వాళ్ళకే తీర్పు తీర్చే అధికారాన్ని పరలోక తండ్రి ఇచ్చాడు. కనుకనే 1 కొరింథీ 4:5 పౌలు ఏమంటాడంటే, యేసు ప్రభు వచ్చే వరకు మీరెవరికి కూడా తీర్పు తీర్చొద్దు, ఆయనకి మాత్రమే. ఎవరైతే మన కొరకు సిలువలో మరణించారో పాప పరిహార బలిగా వాళ్ళకి మాత్రమే తీర్పు తీర్చే అధికారాన్ని తండ్రి దేవుడు ఇచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. మీరు పరులను తీర్పు తీర్చకండి, మీకును తీర్పు తీర్చబడదు. మీరు పరులని ఖండించకండి, మీరును ఖండించబడరు. మీరు పరులని క్షమించండి, మీరును క్షమించబడదురు. స్టీఫెన్ రాళ్లతో కొట్టి చంపుతుంటే ఎట్లా క్షమించాడు. మరియ గొరెట్టి మనం నిన్న చూసాం. చాలామంది మరి వాళ్ళు క్షమించారనమాట. మనం కూడా కుటుంబంలో క్షమించుకోవాలి. యోసేపు అన్నయ్యని క్షమిస్తాడు, దావీదు తన కుమారుడు అబ్షలోంని క్షమిస్తాడు, సారా తన భర్త అబ్రహాంని క్షమిస్తుంది. ఎందుకంటే 2 సార్లు 2 రాజుల దగ్గర సారా తన భార్యని చెల్లెలని చెప్తాడండి. ఇంకా ఫరో రాజు అయితే పెళ్లి చేసుకుంటాడు. మరి దేవుడు ఆమెని కాపాడుతారు, సారాని అనమాట. ఒకసారి ఫరో రాజు దగ్గర, ఇంకోసారి అబీమెలెకు అనమాట, ఫిలిస్తీయ రాజు దగ్గర, ఆదికాండ 20లో అనమాట. ప్రతిరోజు మనం క్షమించుకోవాలి. క్షమించండి, మీరును క్షమించబడదురు. ఆ తర్వాత పరులకి ఒసగండి, మీకును ఒసగబడుతుంది. ఎంత ఇస్తారంటే మనకు తెలుసా, కుదించి అది మీ పొంగి పొర్లిపోయేలాగా ఇస్తారంట. యోబుకు అలా ఇచ్చారు. ఎందుకంటే పేదలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా నేను తినలేదు. అది మన సాక్ష్యంగా ఉండాలండి. యోబు 31:17 చదివితే తప్పకుండా మీరు చదవండి. యోబు గ్రంథం 42 అధ్యాయాలు ఉంటాయి, కానీ 29, 31 తప్పకుండా చదవండి మీరు. ఇంకా 1, 2 చివర్లో అనమాట. 40, 42, 41, 41, 42 ఆల్సో. ఏది కోల్పోయాడో 2 అంతలుగా దేవుడిస్తాడు. పాత నిబంధన కదా, వరల్డ్లీ బ్లెస్సింగ్స్ అనమాట. క్రొత్త నిబంధన బ్లెస్సింగ్స్ ఏంటంటే దేవుని యొక్క కరుణ, యథార్థత, నీతి, పరిశుద్ధత, ఇవే మన ఆస్తులు అనమాట. ఎఫెసీ 1:3, 4లో రాయబడి ఉంటుంది. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, కరుణ కలిగి ఉండడం. అందరూ ఉండలేరండి, కోట్లు ఉండొచ్చు, కానీ యేసు ప్రభువు లేని వాళ్ళు కరుణ కలిగి ఉండలేరు, నీతిగా ఉండలేరు, మరి న్యాయంగా జీవించలేరు, క్షమించలేరు. యేసు ప్రభు లేకపోతే, యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనకిచ్చేటటువంటి కృప అన్నమాట. మీరు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో మీకు కొలవబడుతుంది. యూజువల్గా తల్లిదండ్రుల గురించి చెప్పేటప్పుడు చెప్తారనమాట, మీరు మీ తల్లిదండ్రులను ఎట్లా చూసుకున్నారో రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. మీరు కరుణ చూపించకపోతే మనం మరణించిన తర్వాత, అంటే నిద్రించిన తర్వాత, ఆత్మ శరీరంలోంచి వచ్చిన తర్వాత మనకి తీర్పు జరుగుతుందండి. పరలోక తండ్రి ఆయన న్యాయాధిపతి, యేసుప్రభు మన జడ్జి, మన ఆపోజిట్ అక్యూజర్ లాయర్ అనుకోండి. ఎవరు అంటే సైతాన్ అనమాట. మన పాపాలన్నీ లిస్టు తీసుకొస్తాడు, రహస్య పాపాలు. కానీ మన యేసు రక్తంలో కడగబడి కనికరాన్ని కలిగి ఉంటే
మనం పరలోకానికి మనం వెళ్తామన్నమాట. కనికరం చూపిస్తాడు దేవుడు మన పట్ల. నువ్వు ఇప్పుడు క్షమిస్తూ దయ కలిగి ఉంటే నిన్ను క్షమించి నీపై దయ చూపించి పరలోకాన్ని ఇస్తాడు. యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే మనకి పరలోకం అన్నమాట. ఆయన కరుణ చూపించాలి. ఇంకా ఆ తర్వాత ఏం చెప్తారంటే 2-3 మాటలండి ముగించే ముందు. గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు గోతిలో కూలుతారు. గుడ్డివాళ్ళు అంటే ఎవరు అండి? ఈ కన్నులు లేని వాళ్ళు కాదు. ఇది శరీరం మట్టి కన్నులు, ఆత్మ కన్నులు అన్నమాట. ఆత్మలో జన్మించకుండా ఆత్మ కన్నులు, ఆత్మ సంబంధమైన గుడ్డితనం అన్నమాట. అపోస్తులు చూస్తారండి యేసు ప్రభుని దేవుని కుమారుడు అంటారు. కానీ ఈ దేవాలయంలో ఉన్న ప్రధాన అర్చకులు, పరిసయ్యులు వీళ్ళేమో నీ వడ్రంగి కుమారుడు అని సిలువ వేస్తారు. ఎందుకంటే వాళ్ళ కన్నులు ఆత్మ కన్నులు గుడ్డిగా ఉన్నాయన్నమాట. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలంటే ఆత్మ కన్నులు తెరవబడాలి. మన ఆత్మలో జన్మించాలి. నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప ఎవరూ పరలోకానికి వెళ్ళరు. ఆత్మలో పరిశుద్ధాత్మ మనల్ని గర్భం ధరించి ఆత్మలో మనల్ని కన్నప్పుడు మన ఆత్మ కన్నులు తెరవబడతాయి, చెవులు తెరవబడతాయి. అప్పుడు మనం వినగలుగుతాం దేవుని స్వరం. బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతాం అన్నమాట. గుడ్డివాడంటే ఈ బైబిల్ గ్రంథం తెలీదు, కొన్ని ఆచారాలు అన్నమాట. ఇంకొకరికి కూడా చెప్తాడు, నువ్వు ఇలాంటి ఆచారాలు చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా 9 రోజులు ఉపవాసం ఉండు, ఇలా మోకరించు, ఇలా గుండు, ఇలా ఏమేమో చెప్తారు కదండి. వెంట్రుకలు ఇచ్చేసేయండి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని. ఏవి రక్షించవండి. మీరు ఇలాంటి వాళ్ళని ఆచారాలు పాటించండి అని వాక్యానికి అందులుగా ఉన్నవాళ్ళు మరి ఇంకొకరిని దారి చూపిస్తే ఆ ఇద్దరు కలిసి గోతిలో పడతారంటే ఇద్దరు నరకానికి వెళ్తారు అని అర్థం అన్నమాట. కనుక మీరు ఏదైనా చెప్పాలంటే బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి, వినండి, విధేయించండి. ఎజ్రా 7:10లో ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో పఠించి తానును దానిని పాటించి అప్పుడు ప్రజలకి బోధించాడు. ఇది మనల్ని పరలోకానికి తీసుకెళ్లేదన్నమాట. ఈ వాక్యాన్ని పఠించాలి, దాన్ని పాటించాలి, తర్వాత ప్రకటించాలి. ఇంకా తర్వాత యేసు ప్రభు ఇంకొక మాట మాట్లాడతారండి, మీరు మెల్లగా చదవండి. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు, కానీ శిష్యుడు గురువులాగా అయితే చాలు అని. గురువు యేసు ప్రభు, మరి శిష్యులు మనంతా. ఇక్కడైతే అపోస్తులకి చెప్తున్నాడు, ఆయన శిష్యులకి చెప్తున్నాడు అన్నమాట. శిష్యులందరూ, మనం కూడా అందరూ యేసు ప్రభు శిష్యులే. గురువు గారు నడిచిన అడుగు జాడల్లో నడవడం, ఆయన లైఫ్ స్టైల్, జీవన విధానాన్ని అనుసరించడం అన్నమాట. డిసైపుల్షిప్ అంటే గురువుతో ఉండడము, ఆ తర్వాత గురువులాగా జీవించడం, గురువుని పోలి జీవించడం అన్నమాట. మనం అలా ఉండాలి. రోజు రోజుకి ఏ శిష్యుడు కూడా గురువు కంటే గొప్పవాడు కాదు, ఏ సేవకుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. కానీ మీరు ప్రతి శిష్యుడు కూడా గురువులాగా మారాలి. అంటే ఏంటంటే రోజు రోజుకి ఒక విత్తనం వేస్తే కొంచెం కొంచెం పెరుగుతుంది. ఈ వాక్యాలు మన హృదయం అనే పొలంలో నాటబడినప్పుడు రోజు రోజుకి కొద్ది కొద్దిగా మనము యేసు ప్రభులాగా మారాలండి. అందుకే గలతీ 4:19లో పౌలు అంటాడు, మీరు మీలో క్రీస్తు రూపం ఏర్పడే వరకు ఒక స్త్రీ పురిటి నొప్పులతో ఎట్లా బాధపడి బిడ్డను కంటుందో అలా నేను మీ కొరకు శ్రమ పడుతున్నా, బాధపడుతున్నా. అంటే ఆత్మలో మనం జన్మించాలి. క్రీస్తు రూపం ప్రతిరోజు యేసు ప్రభు రూపంలోనికి మారాలంటే ఆయన యొక్క స్వభావం అన్నమాట. ఆయనతో అంటు కట్టబడినప్పుడే ఆయన కరుణ, ప్రేమ మనలో పోయబడుతుంది అన్నమాట. రోజు రోజుకి యేసు ప్రభులాగా మారితే పరలోకానికి వెళ్తాం. అప్వార్డ్ డైరెక్షన్. నిచ్చెన పాములో ఒక ఆట ఉంటుంది కదండి, ఒక్కొక్క మాట ఒక్కొక్క మెట్టు నిచ్చెనలో. అంటే రోజు రోజుకి కొద్ది కొద్దిగా ప్రభులాగా మారండి. పాముల నోట్లోకి వెళ్ళడం అంటే శరీరంలో జీవించడం, తినడము, త్రాగడము, కరుణ లేదు, నీతి లేదు, క్షమ లేదు. ఎంతసేపు తినడము, త్రాగడం, ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం త్రాగాలి, ధనికుడిలాగా అన్నమాట.
అప్పుడు పాము కిందికి వెళ్ళిపోతుంది కదండి. ఆటలో ఒక్క పాములో పడితే కిందికి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం అనమాట. అంత వేస్ట్ అయిపోతుంది అనమాట. కానీ నిచ్చెన ఎక్కాలి మనం, ఒక పెద్ద నిచ్చెన, ఇదే పరలోకానికి అనమాట. రోజు రోజుకి యేసు ప్రభులాగా మారాలి. ఆయనని పోలి జీవించడానికే తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు లోకం నుంచి. రోమా 8:29 అక్కడ పౌలు రాస్తాడనమాట. మనల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన కుమారుని పోలి మనం జీవించాలి అని. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే ఇంకా వృక్షము ఫలము అని ఇంకొక ఉపమానం చెప్తారండి. ఏంటి అంటే మామిడి పండు తిన్నామనుకోండి, చాలా బాగా తీయగా ఉంది. అప్పుడు అబ్బాయి చెట్టు మంచిది, ఈ విత్తనం చాలా మంచిది అని చెప్తాం కదా. అలాగే ప్రభు మరి చెట్టు అంటే మనమే అన్నమాట. ఒక మంచి మామిడి చెట్టు, ఫలాలనిచ్చే చెట్టు. హృదయం బాగుందనుకోండి, హృదయంలోంచి వచ్చే నోటి మాట కూడా బాగుంటుంది. నీతిమంతుడు తన మంచి హృదయం నుంచి మంచి మాటలు బయటికి తీసుకొని వస్తాడు. మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి, పరులను క్షమించండి, పరులకు ఒసగండి, మీకు ఒసగబడుతుంది. మీ శత్రువులను ప్రేమించండి, మేము ద్వేషించు వారికి మేలు చేయండి, మేము శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి. ఇలా మంచి మంచి మాటలు అన్నమాట. మంచి నీతిమంతుడు మంచి హృదయం నుంచి మంచి మాటలు తీసుకొస్తే, దుష్టుడు చెడ్డ హృదయం నుంచి చెడ్డ మాటలు తీసుకొస్తాడు అనేది వృక్షము ఫలము దాంతో యేసు ప్రభు కంపేర్ చేశారండి. ఇంకా చివర అన్నమాట, ఇప్పుడు క్లోజింగ్ 6వ అధ్యాయం ఏంటంటే రాతి పునాది ఇసుక పునాది. మత్తయి సువార్త 7:21 క్లోజింగ్. అక్కడ కూడా కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని, దీన్నేమో మైదాన ప్రసంగం అంటారండి. ఇక్కడ కూడా ఆయన అదే చెప్తాడు, రాతి పునాది మీద ఇల్లు కడితే అది కూలిపోదు, ఇసుక పునాది మీద ఇల్లు కడితే అది కూలిపోతుంది అని. రాయి ఎవరండి? యేసు ప్రభువే మూల రాయి అన్నమాట, పునాది రాయి ఆయన. యేసు ప్రభు పునాది రాయి. ఒక ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే పునాది స్ట్రాంగ్గా ఉండాలి కదండి. ఇప్పుడు దివ్యవాణి స్టూడియో కడుతున్నారు, పునాదులు చాలా స్ట్రాంగ్గా అన్నమాట. మరి పునాది సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఇల్లు కూలిపోతుంది కదండి. జడివానలు కురిసినప్పుడు మనం కూడా యేసు ప్రభు అంటే వాక్యం, ఈ వాక్యం మీద ఇప్పటి వరకు చెప్పబడిన వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకుంటే మీరు రాతి పునాది మీద కట్టబడిన ఇల్లులాగా మీ కుటుంబం కూడా కూలిపోకుండా ఉంటుందన్నమాట. కానీ ఈ లోక సంబంధమైనవి వాటి మీద కట్టుకోకూడదండి. ధనం ఏంటి, తినడము త్రాగడం ఇవి కాదు, దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఇలా జీవిస్తే 6వ అధ్యాయం ఒక్కటే ఇక్కడ 6:20 నుంచి 46 వరకు ఇలా జీవిస్తే మనం పరలోక తండ్రి బిడ్డలుగా ఈ శరీరాన్ని త్యజించి ఒకరోజు మనం అంటే ఆత్మ పరలోకంలో దేవుని సన్నిధిలో ఆనందంగా ఉంటామన్నమాట. నేను నిన్న చెప్పింది ఒకసారి చాట్లో వివరిస్తా అండి. 4 ధన్యతలు, ఆ తర్వాత 4 శ్రమలు. ఇంకా ఇప్పుడు 36 నుంచి 38 వరకు కూడా ఒకసారి చదువుతాను, మీరు దయచేసి రాసుకొనండి. 10వ భాగానికి పరలోక రాజ్యాంగం అండి. లూకా 6:36 నుంచి 38. మీ తండ్రి వలె మీరును కనికరం గలవారైండు, పరులను తీర్పు చేయకుడు, మీకు తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడదురు. పరులకు ఒసగుడు, మీకును ఒసగబడును. ఇప్పుడు చార్ట్ ద్వారా వివరిస్తా అండి. లూకా సువార్తలో 4 ధన్యతలు, 4 శ్రమలు. 4 ధన్యతలు అంటే పరలోకం ప్రాప్తి అన్నమాట. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుతురు, పరలోకంలో సంతృప్తి. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు, పరలోకంలో ఆనందిస్తారు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా
పరలోకంన మీ బహుమానం గొప్పది, వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఈ 4 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు 4 శ్రమలు చూద్దామండి. వీళ్ళు నరకానికి వెళ్తారనమాట. అయ్యో ధనికులారా, మీకు శ్రమ, మీరు సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీకు శ్రమ, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీకు శ్రమ, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మేము ప్రశంసించినప్పుడు మీకు శ్రమ, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మీరు పరలోకం నుంచి మీరు ఈ భూలోకానికి వచ్చి పరలోక తండ్రి బిడ్డలు ఇలా ఉండాలి, ఇది పరలోక రాజ్యాంగ చట్టము, ప్రేమ చట్టం, క్షమ చట్టము, నీతి చట్టం అని మాకు బోధించారు. ఈ వాక్యం ప్రకారం జీవించి పరలోకంలో మీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేయండి. అక్కడ మీ సన్నిధి కాదు, ఇక్కడే ప్రభా ఈ వాక్యం మా హృదయంలో మేము దాచుకొని మీరు మా హృదయంలో రాజుగా ఉండి, అయ్యా మీరు మాకు ఇచ్చిన బోధించిన రాజ్యాంగ చట్టాన్ని పాటించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ పరలోక రాజ్యాంగ చట్టాన్ని మన హృదయంలో రాసుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు రాస్తారండి ఇక్కడ దాన్ని పాటించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.